హలో హాయ్ అండి, నమస్తే. నా పేరు వెంకట్. వెల్కమ్ బ్యాక్. మా ఊరు సోది సుత్తి లేకుండా మంచి మాటలు కొన్ని, నిజాలు మరిన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి మాటలకి వెళ్దామండి. నీకు చెడు కాలం వచ్చిందని ఎన్నడూ బాధపడకు. అదే రాకపోతే నీ జీవితంలో నీకు నీవారెవరో అలాగే పరాయి వారెవరో ఎప్పటికీ నీకు తెలియకుండానే పోతుంది. గుర్తుంచుకోండి, ప్రాణం పోతే తిరిగి రాదు అనే నిజం మనకు తెలిసినా మనిషి చనిపోగానే తిరిగి రమ్మని, బ్రతికి రమ్మని మృతుకాలే భారం మీద పడి గుండెలు బాదుకుని ఏడుస్తూ ఉంటారు. అదే ప్రేమ ఆ మనిషి బ్రతికున్నప్పుడు ఎందుకని చూపించరు? జీవితంలో అన్నీ కోల్పోయాకే మనకు ఎవరు ఎలాంటి వారో నిక్కచ్చిగా తెలుస్తుంది. మాటలతో తేల్చుకున్న రోజే మన అనుకున్న వాళ్ళని తెంచుకున్న రోజు అవుతుంది. గుర్తుంచుకోండి, కన్నీళ్లను ఆపుకోవడం కష్టం కాదు, మనసులోని బాధను ఆపుకుంటూ నవ్వుతూ జీవించడమే అతి కష్టమైన పని కాదంటారా? మన చుట్టూ కొందరు ఎలా ఉంటారు అంటే, బంధం బాగున్నప్పుడు మనకు అన్ని విషయాలు పోసగుచ్చినట్లుగా చెప్తారు. అదే బంధం చెడిపోయినప్పుడు మన విషయాలన్నీ ఇతరులకు పోసగుచ్చినట్లు చెప్తారు. అలాంటి వారితో జాగ్రత్తగా ఉండండి. ఏ కాలంలో అయినా సరే మనిషి బ్రతకాలి అంటే ఏమీ అవ్వదు అనే ధైర్యమైనా ఉండాలి, లేదా ఏమైనా అవ్వని అనే తెగింపైనా ఉండాలి. అర్థమైందనుకుంటా. ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అంతా మనవాళ్లే అనుకుని వారి మంచి కోసం ఏదైనా చేస్తే చివరికి మనమే చెడ్డవాళ్ళం అవుతూ ఉంటాం కాదంటారా? బంధాలను కాపాడుకోవడానికి ఒక మెట్టు దిగి ఆలోచించు అనేది పెద్దవాళ్ళు చెప్పే మాట. కానీ అర్థం చేసుకునే వారి కోసం ఎన్ని మెట్లు దిగినా తప్పులేదు. కానీ ఎన్ని మెట్లు దిగినా కూడా మనల్ని అర్థం చేసుకునే వారి గురించి ఎన్ని మెట్లు దిగి మాత్రం ఏమి లాభం? వాళ్ళ దృష్టిలో మనం దిగజారిపోవడం తప్ప. నీతో ఉన్నవారు నిన్ను ఎందుకు కలిశామా అనుకునే వాళ్ళ కాకుండా, నిన్ను విమర్శించిన వాళ్ళు కూడా నిన్ను ఎందుకు వదులుకున్నామా అనే అనుకునేలా బ్రతుకు. 100కు 100% బంధుత్వాలు అలాగే స్నేహాలు మునిగిపోవడానికి ఒకే ఒక్క కారణం గర్వం. ముందు నేనే ఎందుకు మాట్లాడాలి అనే గర్వం కాదంటారా? నిజాలు మాట్లాడితే ఎవ్వరూ నమ్మరు. అదే అర్థం చెప్తే ఇట్టే నమ్మేస్తారు. అందుకేనేమో ముంచేవాళ్ళు సమాజంలో తలెత్తుకుని తిరుగుతున్నారు, మంచివాళ్ళేమో ఒంటరిగా మిగిలిపోతున్నారు. జీవితంలో నటించడం రానప్పుడు నీ చుట్టూ ఉన్న వారి నటనలు అలాగే నాటకాలు చూస్తూ నేర్చుకోవాలి. అది కూడా ఒక రకంగా జీవితం నేర్పే పాఠమే. గుర్తుంచుకోండి, ఎంత తెలివిగలవారైనా ఎంత బలవంతులైనా కాలం పెట్టే పరీక్షల ముందు తలవంచక తప్పదు. పట్టింపులేకపోతే అనర్థం జరుగుతుంది, పట్టించుకోకపోతే నిశ్శబ్దమే మిగులుతుంది. ఇక నువ్వెంత నేనెంత అనుకుంటూ పోతే యుద్ధమే జరుగుతుంది. మనుషులందరూ మంచివారే కానీ పరిస్థితులు చెడ్డవి అనుకుంటే బంధం అలాగే ఆనందం మిగులుతుంది. ప్రశాంతతను దూరం చేసిన ప్రతి పరిచయం కూడా ఒక గొప్ప అనుభవమే కాదంటారా? జారిపడే కన్నీటి బొట్టు బరువుగా ఉండకపోవచ్చు, కానీ దానిలో దాగి ఉన్న బాధ మాత్రం బరువైనదే. జీవితంలో అతిగా బాధపడేలా చేసేది ఇష్టమైన వారి మీద పెట్టుకున్న ప్రేమ అలాగే నమ్మకం. మీ హృదయాన్ని తెలుసుకొని మీరు గర్వపడాలి. ఎందుకంటే దానితో కొందరు ఆడుకున్నారు, కొందరు గాయపరిచారు, కొందరు విరిచేశారు, మరికొందరు విసిరేశారు. అయినా సరే అది పనిచేస్తూనే ఉంది. అవునా? ఇక మీరు కృంగిపోవద్దు, ధైర్యంగా ఉండండి. కరిగే కాలంలో ఎదిగే మనిషి పడే ఆరాటమే జీవితం అంటే. అర్థమైందనుకుంటా. మన యొక్క మంచితనమే మనకు మేలు చేస్తుంది అన్నది పురాతనమైన మాట. మన మంచితనమే మనల్ని సర్వం కోల్పోయేలా చేస్తుంది అన్నది అధునాతనమైన మాట కాదంటారా? కాలం మనది కానప్పుడు ఎంగిలి ఆకు కూడా ఎగిరెగిరి పడుతుంది. అప్పుడు మనం మౌనంగా ఉండటమే ఉత్తమమైన లక్షణం. అవసరం అయిపోయిందని ముఖం తిప్పుకుంటారు కొందరు, కానీ రేపు మళ్ళీ అవసరం పడితే ముఖాలు ఎలా చూపెట్టుకుంటారు? మనిషి బ్రతికి ఉన్నంతకాలం ఒక మనిషికి మరొక మనిషి అవసరం తప్పకుండా ఉంటుంది. కాస్త బుద్ధిని వాడండి. అవసరం ఉన్నప్పుడు అలాగే లేనప్పుడు కూడా ఒకేలా ఉండటం నేర్చుకోండి.
జీవితం అంటేనే ఎదుటి వారిని సంతోషపెట్టడం కాదు, మన సంతోషాలను వారితో పంచుకోవటం. నువ్వు ప్రేమించిన వాళ్ళని భరించడం నేర్చుకో, అలాగే నిన్ను భరించే వాళ్ళని ప్రేమించడం నేర్చుకో. అర్థమైందనుకుంటా. మనలో మార్పు వచ్చిందని ఇతరులు మనల్ని తప్పుపడుతూ ఉంటారు, కానీ అసలు విషయం ఏమిటంటే వాళ్ళ ప్రవర్తన వల్లే మనం మారామని వారు ఎప్పటికీ గుర్తించరు. మనల్ని అర్థం చేసుకునేవారు మీకు ప్రేమ ఎక్కువ అని అనుకుంటారు, అదే మిమ్మల్ని అపార్థం చేసుకునేవారు మీకు కోపం ఎక్కువ అని అనుకుంటారు. కోపం ఎక్కువగా ఉండేవారి దగ్గరే ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుందని గుర్తించిన వారే మీ యొక్క ప్రేమకు అర్హులు. మిగతా వారిని పట్టించుకోకండి, ఉన్న కాస్త మనశ్శాంతిని కూడా కోల్పోతారు. మీకు ఒకరు క్షమాపణలు చెప్తున్నారు అంటే వారు తప్పు చేసినట్లు కాదు, వారి యొక్క ఆత్మాభిమానం కంటే కూడా మీరు వారికి ఎక్కువ అని అర్థం చేసుకోండి. అంతేగాని అదే అదునుగా చూసుకొని వారిని చులకనగా చూడకండి. అవసరం, అవకాశం, అలాగే అవమానం జీవితంలో చాలానే నేర్పిస్తాయి. ధైర్యంగా ఉండండి, విశ్వాసాన్ని ఎప్పుడూ కూడా కోల్పోకండి. ఇక నిజానికి వెళ్దామండి. ఫెయిల్ అయితే కోల్పోయినట్లు కాదు, దానిలోని తప్పులను వెతుక్కుంటూ మళ్ళీ గట్టిగా కొడితే అందులోనే కిక్. పాస్ అయితే గెలిచినట్లు కాదు, దాన్ని నిలబెట్టుకుని దానికంటే పదింతలు వేగంగా దూసుకెళ్తే అది కిక్ అంటే. గెలిపోవటములు ఫ్యూచర్ని డిసైడ్ చేయలేవు, ఆ రెండింటిని సమాన పరిమాణంలో తీసుకుని జీవితంలో ముందుకెళితే వాళ్ళ జీవితం హెలికాప్టర్లా కాదు, రాకెట్లా ముందుకు దూసుకెళ్తుందని నేనంటాను. మరి మీరేమంటారు లేండి. వీడికి సాగుతుంది, సలహాలు ఎన్నైనా ఇస్తాడు అని. ఏదేమైనా సర్వేజన సుఖినో భవంతు. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం మరిన్ని మంచి మాటలతో. సైనింగ్ ఆఫ్, వెంకట్.